మా తరపున, మా కుటుంబం తరపున నూతన హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, మనం ఈరోజు ఏం పండగ? అది ఏం పండగ? పండగ దండగ? పండగ దండగ మనం ఇక్కడ ఉండగా. అదే కదా, మనకి ఇక్కడ ఉండగా చెయ్యాలి పండగ, అనుకోకూడదు ఇది దండగ అని. రైట్, మనం దేవుని వాక్యంలోనికి పోదాం, తర్వాత మిగతా విషయాలు. అలాగే మరి ఈనాటి మరి నూతన సంవత్సర పండగలో మరి వేడుకల్లో విచ్చేసినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా సుదూర ప్రాంతం నుండి, మరి సావిత్రి అయితేనేమి, అలాగే మోహన్రావు ఫ్యామిలీ అయితేనేమి, అలాగే మరి జీవన్ రావు, ప్రవీణ్, అలాగే కొత్తగా మరి ఎంపిక కాబడినటువంటి పాలరాజ్, వారందరూ కూడా, అలాగే మన కిరణ్ అయితేనేమి, మరి ఎక్కడొక్కడ ఉన్నారా, క్రాంతి, అదే క్రాంతి అంటే అదే సావిత్రి, వాళ్ళ కుటుంబం అయితేనేమి, తర్వాత రాజేశ్వర్ అయితేనేమి, అలాగే కేసరమేశ్వర్ అయితేనేమి, మరి ఆదమ్మ అయితేనేమి, మరి ఎవరు సుదర్శన్, మురళి, ప్రవీణ్, వారందరూ కూడా మన తరపున, మన సీవన్ సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కూడి వచ్చినటువంటి మా సంఘ పెద్దలు, అలాగే సుదూర ప్రాంతం నుండి వచ్చినటువంటి బంధుమిత్రులు, వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మన ఊర్లో మన ఈరోజు పండగల్లో నువాగాంలో పాస్టర్గా పనిచేస్తున్నటువంటి మరి లూక్ చందర్ పాస్టర్ గారు కూడా రావడం చాలా సంతోషం. మరి అదొక ఏమంటారంటే సడన్ విజిట్ మరి చేశారు. చాలా సంతోషం, నాకు చాలా సంతోషం అనిపించింది రావడం. రైట్, మనం దేవుని వాక్యంలో పోదాం. నేను ఎక్కడున్నాను? స్టేజీ మీద కదా, స్టేజీ మీద. మీరు ఎక్కడ ఉన్నారు? స్టేజ్ కింద ఉన్నారా, స్టేజ్ ఎదురుగా ఉన్నారా? రైట్, స్టేజ్ ఎదురుగా ఉన్నారు, మీరందరు కింద ఉన్నారు. అంటే కింద అంటే స్టేజ్ ఎదురుగా కింద ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే ఎవరు కనబడుతుంది? అలాగే మరి నేను మీకు అందరికీ కనబడతాను. నేను కూడా మిమ్మల్ని చూస్తాను. కాబట్టి నిశ్శబ్దంగా మరి కొద్ది పాటు ఎక్కువ టైం కూడా తీసుకొని, ఇప్పటికే సమయాభావం అయింది, 10 నిమిషాలు తక్కువ 1 గంట అయింది. మనమందరం కూడా ఎన్ని గంటలు కూర్చున్నాం? 12 పోత 12 అంటే ఇక్కడ మరి మా అందరూ చేరేటప్పుడు ఎన్ని గంటలు అయింది? 12:30. మనమందరం కూడా ఆరాధన ప్రారంభించేటప్పటికి 12:30 స్టార్ట్ అయింది. కాబట్టి మీరు టైం చూసుకుని ఉండవద్దు, ఎందుకంటే రావడం మనం ఆలస్యంగా వచ్చాము, కొద్దిగా ఇటు అటైనా అవుతుంది. రైట్, ఈరోజు మనం మన దేవుని వాక్యం చూద్దాం. ఈరోజు మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే నూతనముగా మారటం ఎలా అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నూతనముగా ఎలా మారుతాం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలామంది మీరు అనుకుంటారు, అరే మేము నూతనంగా మారడానికి అవకాశము లేదు. ఎవరైనా మారగలమా? అలా భర్తంపు పో, లెత్తమ్మేనగాలని భర్తంపు పో, బనారం గడ్డెలతో పో అజయ్ గడియలెత్త గిజన్ బాత జా గడియలెత్త. అంటే బయట ప్రకారం అయితే మనకి ఎక్కడ మారడానికి అవకాశం ఉండదు. ఎందుకు అంటే మరి సంవత్సరం పోతున్నప్పుడు, సంవత్సరం గతిస్తున్నప్పుడు మన తలకు ఆయుష్ ఏమవుతుంది? పెరుగుతూ ఉన్నప్పుడు ముసలితనం అన్నటువంటిది వచ్చినప్పుడు మరి మారాలంటే అది సాధ్యము కాదు. కానీ
మన హృదయ మార్పిడి అన్నటువంటిది చాలా అవసరం. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వయస్సుగా నేను మళ్ళీ 16 సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఉండాలి, యవ్వన స్త్రీలాగా ఉండాలని మనం కోరుకోవడానికి కాదు. ఇక్కడ మనం నూతనము మారటం ఎలా అనేసి అంటే, నేను మళ్ళీ యవ్వనస్తుడిగా తయారవ్వాలి, నేను యవ్వనస్త్రీగా తయారవ్వాలి, మంచి కుర్రోడు మంచి యవ్వనస్త్రీ కావాలని మనం కోరుకుంటారేమో కాదు. అక్కడ కోరుకునేది, ఇక్కడ మనం అడుగుతున్నది మార్పు, హృదయ మార్పు కోసం. హృదయంలో నూతనంగా మారటం ఎలా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణములో నూతనముగా మారటం ఎలా అన్నటువంటి పాఠాన్ని నేర్చుకోవడానికి మేమందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాం. ఈ నూతన సంవత్సరములో మీరు ప్రారంభం 2024 ప్రారంభము నుండి 2024 డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభా మాకు ఆయుస్సునిచ్చి ఆరోగ్యాన్ని బలాన్నిచ్చి కాసి కాపాడి 2025వ సంవత్సరం మొదటి దినమున మేము చేరే భాగ్యమును మాకు అనుగ్రహించిన విధానానికి వందనాలు. ఈ మొదటి దినమున నూతన దినములో మా హృదయాలలో ఏ విధంగా మారాలి అన్నటువంటి విషయాన్ని మేము నేర్చుకుంటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించండి. నూతన హృదయము, నూతన మార్పు వారికి అనుగ్రహించి నడిపించే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. రైట్, ఇక్కడ మాట్లాడుతున్నాడు యెహోవా, మొదటి నుండి కాకుండా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము ఏం చేయమన్నాడు? నూతన పరచుము. అంటే సంవత్సరాలు అన్నటువంటిది గతిస్తూ ఉంటుంది. మనిషి తాలూకా వయస్సు కూడా ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఒక మనిషి వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నట్టు, ఎక్కడికి సమీపం అవుతున్నట్టు లెక్క. మన వయస్సు పెరుగుతున్నాం, నేను వేగంగా పెద్దవాడు అవ్వాలి, నేను పెద్దగా వేగంగా పెరగాలి, గొప్ప స్థానం ఎదగాలి, లేకపోతే పై స్థాయికి ఎదగాలి, పెద్ద వయసు రావాలని మనం కోరుకోకూడదు. ఎవరైనా చాలామంది కోరుకుంటారు. వయసు పెరుగుతుంది అంటే సావుకు దగ్గరికి వెళ్తున్నావు అని అర్థం, అంతే కదా? ఎవరైనా సరే వయసు పెరుగుతూ ఉంటే సావుకు దగ్గరలో వెళ్తున్నాం. గమనించండి, ఎప్పుడు కూడా మనం ఏంటంటే మనం కోరుకోకపోయినా సంవత్సరం అన్నటువంటిది గతిస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే నూతనము నీ కార్యమును జరుగుతుండగా నీ కార్యము ఏం చేయమన్నాడు? నూతన పరచమన్నాడు. అంటే కొత్తదిగా మార్చమన్నాడు. అంటే ఇదొక శరీరం, ఇదొక శరీరము. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, అలాగే హృదయము అన్నిటి కూడా ఉన్నాయి. ఈ హృదయము అన్నటువంటిది ఎలాంటి హృదయం అంటాం? హృదయము ఘోరమైన వ్యాధి గలది అని ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ హృదయం అంటే ఎలాంటిది? ఘోరమైన వ్యాధి గలది. ఈ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి, అపవిత్రమం కలిగినటువంటి ఈ హృదయమును నూతన పరచాలి. సంవత్సరం గలుస్తున్న కొలది, సంవత్సరం అలా జరుగుతున్నప్పుడు, సంవత్సరం అలాగ నడుస్తూ ఉన్నప్పుడు, గతిస్తూ ఉన్నప్పుడు హృదయం ఏం మారవాలట? మార్పు రావాలి, మారాలి. అంటే మార్చేవాడు ఎవరు? దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారే మనల్ని మార్చేవారు. మనిషి మార్చేటటువంటి స్తోమత లేదు, శక్తి లేదు. మార్చేది దేవుడే, సమస్తమును మార్చేది దేవుడే తప్ప మనిషి కాదు. మనం అనుకుంటాను, నేను మారుస్తాను సార్, నీవు మార్చాలి. ఒక మార్చాలి అని అంటే దేవుని సంకల్పం ఉంటే, దేవుని ఉద్దేశం ఉంటే నీవు మారుతావు తప్ప ఎవరు నేను చెప్పినా నీవు మారే పరిస్థితి లేదు. అందుకాబట్టి మార్చేవాడు. అందుకనక సంవత్సరంలో గతిస్తున్నప్పుడు నూతన పరచుము. దానిని ఏం చేయమన్నాడు? సంవత్సరంలో గతిస్తుండగా, జరుగుతుండగా దానిని ఏం చేయమన్నాడు? తెలియజేయమన్నాడు. ఒకవేళ నీకు తెలియకపోతే ఆ నాలెడ్జ్ లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే దేవుని మనం అడగాలి. ఏమని అడగాలి? నాకు తెలియదు కాబట్టి నాకు తెలియజేయు అని అడగాలి. అడగకపోతే దేవుడు కూడా మనకి ఏదైతే కోరుకుంటాం అది ఇవ్వడు. అందుకనక నూతన పరచబడాలి అని అంటే, కొత్తదిగా మారాలి అని అనుకుంటే దేవునికి మనం ఏం చేయాలట? తెలియజేయాలి.
తెలియజేయకుండా దేవుడు మనల్ని నూతన పరిచే పరిస్థితి లేదు. మరి ఏ రకంగా చేయాలి అని అనుకుంటే, ఇందాక మనం చదివినటువంటి భాగంలో రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు మరి నూతన పరచబడటం అంటే ఎలా మనం నూతన పరచబడతామని అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. అంటే మనం ఈలో చూస్తున్నాము, లోకంలో ఉన్న మర్యాదలు మనకు అవసరం, దేవుని తాలూకా విషయాలు మనకు అవసరం లేదు. లోక మర్యాద అని ఇర్రాయిటి తిల్లింపుడు కుడు నేనైతే సింగ్ ఇర్రాయండి అంబలి ఇన్నాగా అంతే ఎంగా అన్నగా అలాగితే నేను సింగ్ ఇల్లాయండి. మీరు ఎలా చూస్తారు చెప్పండి? ఎలా చూస్తారంటే, సార్ పాస్టర్ గారు మేము కళ్ళుతో చూస్తాము అని అనకండి. కాదు, మీరు ఏ రకంగా గౌరవిస్తారు? అంబలింగాల ఇరగా అంతే. సరే, అంబలింగాల ఎరితే కానీ దానికంటే ముందు ఏం చేస్తారు? వచ్చినప్పుడు కాలో చేతులో లేకపోతే నీరో ఇచ్చి కడుక్కొండ పాస్టర్ గారు లేకపోతే కడుక్కొండ పెద్దవారు గారు నాన్న చిన్నాన్న మనం ఇస్తాం. అదే కానీ సయ్యకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ చెయ్యలేదు. ఇది ఏ మర్యాద? ఇది లోక మర్యాద. ఇది లోక మర్యాద. అందుకనక ఏమన్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఏమన్నాడు? మర్యాదను ఉత్తమమును అంటే ఏది మంచిది, ఏది శ్రేష్టమైనది. ఉత్తమము అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైనది. ఈత బంసాడం స్వరాల ఈయన కాదు, ఈయన ఉత్తమము అంటే బంసాడం అని ఈయనతి బంసాడమన్. తర్వాత ఏమన్నాడు? అనుకూలము ఈయనతి బారానాసన్ సరిడేతి, అనుకూలం ఏదైతే సరిపోయేటట్టుగది. తర్వాత ఏమన్నాడంటే సంపూర్ణమై ఉన్న అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం. మరి దేవుని ఇష్టం చిత్తం మనసు అంటే దేవుడి ఇష్టము. దేవుడు ఏ విధంగా కోరుకుంటాడో అది నీవు తెలుసుకో. ముందు దేవుని కోరుకునేది మనకు కావాలి కానీ మనుషులు కోరుకునేది కాదు. మనకు కావాల్సింది మనుషులు కోరుకునేది కాదు, దేవుని చిత్తము, దేవుని ఇష్టం ఏది, దేవుడు ఏ రకంగా చెప్తాడు, ఏ రకంగా నడవమన్నాడో ఆ రకంగా నడవడమే దేవుని చిత్తం. అందుకనక దేవుని ఆజ్ఞలు అన్నాడు కదా. దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచినటువంటి వారు దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమొస్తుంది? పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమొస్తుంది? పాపం. అందుకనక పాపము నుండి విడిపించడానికి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు వారి భూలోకానికి నరావతారిగా మన ఆకారంలో రక్త మాంసాలతో కూడినటువంటి శరీరముతో ఈ భూమి మీదకి పంపించాడు కాబట్టి మనలాగానే తిరిగాడు, మనలాగానే తిన్నాడు, మనలాగే కోస్తే రక్తం కూడా వచ్చింది. కానీ అతను మనిషి కాడు, మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుని కుమారుడు. అతను రావడం వల్ల ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ అందరి పాపాలన్నీ కూడా క్షమించి రక్షించి విమోచించే గొప్ప విమోచకుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. అందుకబట్టి దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. దేవుని ఏది చేస్తే దేవుడు ఇష్టపడతాడు, అది చిత్తం అంటే అర్థం ఏంటంటే మనం ఏ పని చేస్తే దేవుడు ఇష్టపడతాడు. మరి మన ఇంటి దగ్గర మన పిల్లలు ఉంటారు, మనం కోరుకుంటాం ఒక పని మన ఈ రకంగా నా పిల్లలు చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ మనం చెప్పింది ఒకటి, వారు చేసింది ఒకటైతే తల్లిదండ్రులుగా మనం ఏమంటాం మనం బాధపడతాం. అరే నేను చెప్పినట్టుగా వినడం లేదే అని ఒక తల్లిదండ్రులుగా మనము బాధపడతాం. అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినట్టుగా దేవుని ఇష్ట ప్రకారము నడవమంటే, నా ఇష్ట ప్రకారం మీరు జీవించండి, నడవండి, మీరు నూతన పరచబడండి అని దేవుడు చెప్తే దానికి వ్యతిరేకంగా మనం వెళ్తే దేవుడు కూడా బాధపడతాడు. మనం దేవుని బాధ పెట్టే రకంగా మనం జీవించడానికి వీలు లేదు. అందుకబట్టి ఈ నూతన సంవత్సరంలో 2024 సంవత్సరం నువ్వు ఎలా బ్రతికావో అని కాదు, గతః అంటారు, గతః అంటారు. కానీ మరి నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు అందరూ కూడా మనం అన్నట్టుగా తప్పు అన్నటువంటి సహజం, తప్పు చేయడం అంటే సహజం.
మన చూపుల్లో కానీ, నడకల్లో కానీ, మాటల్లో కానీ అన్ని రకాల ఏ రకంగా మాత్రం ఉండొచ్చు. కానీ దాని నుండి ఇప్పుడేమన్నాడంటే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించావు, ప్రవేశించి ఇప్పటికీ ఎంత అయింది? దగ్గర 1 గంట కాదు, 13 గంటలు. 2025వ సంవత్సరం ప్రవేశించి ఇప్పుడు ఎన్ని గంటలు అవుతుంది? 13 గంటలు అవుతుంది. ఈ 13 గంటల సమయంలో ఇది మనం ప్రారంభం 2025వ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం. ప్రారంభంలో ఉన్నప్పుడే నీ మనసు మార్చుకోమన్నాడు. అందుకని అన్నాడు నూతన పరచబడటం ఎలా అంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏదో ఉత్తమమేదో, అనుకూలము, సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకొని అప్పుడు నువ్వేం చేయాలట? మారు మనసు పొందాలి. అప్పుడు నీవు నూతన పరచబడతావు. అంతేగాని నేను ఇలాగే ఉంటాను అని అంటే అది నీ ఇష్టం. అది కానీ ఒకరోజు ఉంటుంది, నీ జీతం ఒకరోజు ఉంటుంది. ఆ జీతము ఇచ్చేటప్పుడు మాత్రము బాధపడతావు. నేను ఎందుకురా బాబు మరి ఆ రకంగా జీవించుంటే బాగున్నాను అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. అందుకబట్టే ప్రాణం ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే నీ ప్రవర్తన, నీ తలక నడక మార్చుకోవలసిన సమయము ఇక్కడే. అందుకని మనం మాట్లాడడం దేవుడు మనని 1 యోహాను 4వ అధ్యాయము 10వ వచనంలో అనుకుంటాను. అందులో ఏమన్నాడు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మనం దేవుని ప్రేమించలే. దేవుని వాక్యంలో ఉంది దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మనము దేవుని ప్రేమించలేదు. తర్వాత మరొక వాక్యంలో దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని పంపించాడు. ప్రేమ ఉన్న చోట ఎంతైనా సరే మనం ఇవ్వగలం, ప్రేమ లేని చోట ఏవి కూడా మనము ఇవ్వలేం. అయితే ప్రేమించాడు. కానీ మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సరే, లోకంలో ఉన్న ప్రజలందరికీ ప్రేమించాడు దేవుడు. అది దేవుని నమ్మకపో అందరిని ప్రేమించాడు. కానీ ఏమన్నాడు? తర్వాత ఏమనుంది? కాగా మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నమాట అంటూ కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. ఇది సిక్కు పెట్టాడు. చూడండి, ఇక్కడ తేడా చూపించాడు. అంటే దేవుడు లోకాన్ని అందరూ ప్రేమించాడు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని నమ్మి అతనిని అనుసరించిన వారు మాత్రమే ఏమలోనికి వస్తారట? రక్షణ అనుభవంలోనికి వస్తారు. కానీ లోకంలో ఉన్నటువంటి వారందరూ దేవుని ప్రేమ ఉన్నారు. లోకంలో ఉన్న వారందరూ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ దేవుని ప్రేమించడం వేరు, మనం దేవుని అనుసరించడము వేరు. నేను అందరూ కూడా సమానంగా నేను చూస్తాను. కానీ ఏమైనా తేడా వచ్చినప్పుడు నేను కూడా ఏం చేస్తాను? నేను కూడా మాట్లాడాలి, తప్పదు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా భేదాభిప్రాయం మనకు లేదు, అందరూ కూడా సమానమే. కానీ అక్కడ మనం ఏదైతే చర్చి దేవుని విషయాల్లో సపోర్ట్గా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మనకు కూడా ఒక రకమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయి. ఇది సర్వసాధారణం. మరి దేవుని కార్యాలకి సపోర్ట్ చేయకుండా ఇండివిజువల్గా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనం అదో రకంగా ఉంటుంది. మీ ఇంట్లోనూ కూడా అంతే, మీ పిల్లల విషయంలో అంతే, మీ కుటుంబ సభ్యుల విషయంలో అంతే. మీరు ప్రేమగా చూస్తే, మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటే పిల్లవాడు ఏ విషయంలో అయినా సరే ఏదైనా సరే పట్టుకొని వచ్చి ఇస్తారు. ఏది కోరుకుంటే అది ఇస్తారు. కానీ చెప్పిన మాట వినలేనటువంటి వారు ఎవరైనా ఇస్తారా? ఎవరు? అందుకనక ఏమన్నాడు? ఈ 2025వ సంవత్సరంలో నూతన పరచబడాలి, నూతనంగా మారాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ లోక మర్యాదను వద్దు, ఈ లోకంలో ఉన్నటువంటి దాని ప్రకారం మీరు వద్దు, కానీ మరి దేవుని చిత్తం ఏదో మీరు అడగాలి. ఇది రూపాంతరం. మరి నూతన సృష్టి. ఇందాక మనం ఇక్కడ ఇది మరి ఫ్లెక్సీలో ఒక మాట ఉంది. ఏంటది? కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించరు, ఇదిగో నూతన క్రొత్తవాయను అన్నమాట ఉంది. ఇప్పుడు నూతన పరచబడాలంటే రూపాంతరం, నూతన పరచబడాలంటే ఏమన్నాడు? కాగా ఎవడైనాను. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. కాగా ఎవడైనాను
క్రీస్తు నందున్న ఎడల. అది అంటే మనం అనుకుంటున్నాం నేను ఇక్కడ ఉన్నాను, దేవుడు కూడా ఉన్నాడు నాతోనట. కాదు, కాగా ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల అంటే మనము క్రీస్తులో ఉండాలి. క్రీస్తు మనల్ని ప్రేమిస్తాడు, కానీ మనం కూడా ఎవరిలో ఉండాలట? దేవునిలో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తు చెప్పిన ప్రకారం నడుస్తారో, జీవిస్తారో, వారు ఏం చేయబడతారట? నూతన సృష్టి. ఇవిగో పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయను. అంటే ఎవరైతే క్రీస్తులో ఉంటారో అలాంటి వారు పాతవి ఏమైపోయిందట? పోయింది. ఇదిగో ఈ నూతన సంవత్సరం నుండి కొత్తగా పుట్టినటువంటి వారులుగా కనబడతారు. మరి అలాగే అదే అంట నూతన సృష్టి, రూపాంతరము. ఇప్పుడు ఒకటేది రూపాంతరం గురించి నేర్చుకున్నాము, రెండోది ఏంటది? నూతన సృష్టి. అలాగే ఇప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతున్నాడు, నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. దేవుని వాక్యములు, నీవు ఏకరీతిగా ఉన్నావు. దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక రీతిగా ఉన్నాడా, లేకపోతే ఏమైనా మారుతూ ఉన్నాడా? మారుతూ లేదు, మారడం అనేది లేదు. మరి ఏకరీతిగా ఒకే రకంగా ఉంటాడు. ఇప్పుడు మరి సంవత్సరాలు గతించిపోయినా యేసుక్రీస్తు వారు మనలాగా పండిపోద్దా? మా నాన్నగారు యేసుక్రీస్తు వారిని ఏమని పిలిచారు? తండ్రి అన్నారు. నేను కూడా ఏమని పిలుస్తున్నాను? తండ్రి అని చెప్తున్నాను. మరి మా కొడుకులు కూడా ఏమని పిలుస్తున్నారు? తండ్రి అన్నాడు. అందరికి తండ్రి. మనకి తండ్రి కాదు, ఇక్కడ ఉన్న లోకంలో ఉన్న తల్లిదండ్రులు వేరు, మనకందరికీ తల్లిదండ్రులు. కలకాలం ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా తండ్రి ఒకడే. అతనే దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు. మనం మారిపోతున్నాం, కానీ దేవుడు మారనివాడు, ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. అందుకని గమనించండి, మనమందరం కూడా నూతన పరచబడాలి, నూతన సృష్టిగా మారాలి. మనము మారాలంటే మనము హృదయాలు ఏం చేయాలి? యేస్కేలు గ్రంథము 36:26లో మాట్లాడుతున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. నూతన హృదయం నేను ఇస్తాను అన్నాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? తమ్మే ఉగ్గరవన్ అంబి తిక్తిబేన్ కాంతే ఏ తన టైంలో తిక్తిబేన్ కితుకు నేను కాంతే తమ్మే ఉగ్రన్ అంబి తిక్తిబేన్ కాలే. సరే, తమ్మే ఉగ్రన్ కాల తిక్తాయి తీపుని కాలంటే ఇనబారాలం పోనాన్ కీతుగు నసిత్తం ఎంగాలి అల్లే నాంజింగ్ల డెక్కువలనండి అల్లే తిక్తాయి. అంతే కదా? ఎవరైనా సరే కితుగన్ అసనీత బాతి అంటే మ్యాంగ్లీ అంజింగ్ల డెక్కుతనే కితుగన్న అల్లే తమ్మే ఉగ్రన్ తిక్తాయి, తమ్మేమరణంగాలి బార్తాయి. చూడండి, అంటే మనము ఎవరు ఇప్పుడు నూతన హృదయం ఇస్తానని సరే ఇందాకలు చెప్పాం కదా, ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల మాత్రమే. ఎవరైతే క్రీస్తులో ఉంటాడో వాడుని మాత్రము ఏమిస్తానన్నాడు? నూతన హృదయం ఇస్తానన్నాడు. క్రీస్తులో ఉంటే, క్రీస్తులో లేకపోతే లేదు. అలాగే నూతన స్వభావం, ఆకారాలు కూడా అన్నాడు. ఇప్పుడేమో సార్ అంటే ఎవరైనా పెద్దోడు వస్తే సార్ బాగున్నారు సార్, అప్పుడేమో అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? బాబు బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఎలా ఉన్నారు? మాటల్లో ఏమొచ్చింది? తేడా వచ్చింది కదా. ఎప్పుడు తేడా వస్తుంది? క్రీస్తులో ఉంటే నూతన హృదయం దేవుడు ఇచ్చిన తర్వాత మన మాటలు కూడా తీరు ఏమైపోతాయి? మారిపోతాయి. అదే నూతన పరచబడటం, అదే నూతన పరచబడ. ఇప్పుడు 2024 సంవత్సరం నీవు ఒక రకంగా ఆ రకంగా జీవించుండొచ్చు, కానీ ఈ 2025 సంవత్సరానికి వచ్చినప్పుడు నీ మాటల్లో, నీ చేతల్లో, నీ నడకల్లో ఏమవ్వాలట? మార్పు రావాలి, మారాలి. ఇప్పుడు మారకపోతే ఎక్కడ వేసిన గొంగళి
అక్కడేనే ఉన్నది అన్నట్టుగా. మనం ఎంత చెప్పినా ఏమంటారు, బురదలో పన్నీరు పోసినట్టుగా. ఇప్పుడు ఇంత మంచి వాక్యం చెప్తున్నాం, వాక్యం వినడం వదలడం, వినడం వదలడం. ఇక్కడ నాట్ స్టాండింగ్ ఇన్ యువర్ మైండ్, ఓన్లీ లిజనింగ్ అండ్ గోయింగ్, అవుట్ గోయింగ్, ఏమన్నా ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్, నో స్టాండింగ్. చూడండి, మనం ఇటు వింటాం ఇటు, మరి ఇక్కడ ఏమీ లేదు. గొట్టంలో నీరు ఉంది, ఇటు నుండి పోస్తే అటు నుండి వెళ్ళిపోతుంది, మరి ఎక్కడెక్కడ నీరు నిలబడుతుంది. అలాగే దేవుని వాక్యంలో కూడా మనమందరం కూడా దేవుని వాక్యము మన హృదయాలలో ఉంటే మన మార్పు అన్నటువంటిది దేవుడు కూడా 2025 సంవత్సరం మార్పు కోరుకుంటున్నాడు. నీవు నేను మనమందరం కూడా మన హృదయాలలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో మార్పు కోరుకుంటున్నాడు దేవుడే. నూతనంగా మార్చబడు. నీవు నా కుమారుడు అయితే, కుమార్తె అయితే నూతనంగా మార్చబడాలి నీవు అని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. అందుకాబట్టి ఎవడైనాను, అందుకనక క్రీస్తులో ఉన్నటువంటి వారికి నూతన బలము, నూతన హృదయం ఇస్తానన్నాడు, అలాగే నూతన స్వభావం ఇస్తానన్నాడు. కాబట్టి గమనించండి. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె, చాలు ఉండండి, నూతన బలము పొందెదరు. అంటే మరి నూతన బలం రావాలి అంటే, పొందాలి అని అంటే నీవు అనుకుంటున్నావు నేను కొండను ఎత్తేస్తాను, ఇంత కర్ర కూడా నేను మోయగలను అంటే దేవుడు కోరదు. ఈ కర్రను మోయడం కావలసిన బలం అడగలే. నీవు కర్ర మోస్తావో లేకపోతే స్తంభాలు మోస్తావో అది అడగలే. దేవుడు ఏంటాడు, నా భారాన్ని మోయమన్నాడు. ఏమన్నాడు? భారమును మోయడు. భారం మోయడానికి, సిలువ భారాన్ని మోయడానికి దేవుడు ఏమిస్తున్నాడట? బలాన్ని ఇస్తాడు. అయితే ఎవరిస్తాడట? యెహోవా కొరకు, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూసుకుని ఉంటారో వారు మాత్రమే ఏమిస్తాడు? నూతన బలం ఇస్తాడు. నీకు నూతన బలం కావాలా? మరి తెత్తిన గెలవది నేను డిమల్ సీతాయ్ అంత పో తెత్త డిమల్ సీత పో మంగైతే కడ్డూలుంగన్ గెలుగుతాం. ఎర్రి మంగడాలు ఎన్నాయి కాదు స్వరాలంగా మాటలు కాదు, తబ్బాడాలు కాదు, తేడా ఉంది. ఏదో దెబ్బ అంటే కాలు తగిలి పడిపోయి గల్జింగ్లు, రైట్, గల్జింగ్లు గెలవలం. సరే, 2024 సంవత్సరంలో గల్జింగ్లు గెలవలం. 2024 సంవత్సరం గల్జింగ్లు గెలవలం తిత్తడక్కువలని తీసే డిమ్మలు నసీతోడి కడ్డూలుంగన్ అమ్మగాదే ఒయ్యెత్తనోడి అడుగుతానే. అంటే ఇప్పుడు 2024 సంవత్సరంలో మనం పడిపోయాం. సరే, మాటల్లో, చూపుల్లో, శాతల్లో, నడకల్లో ఏవో పడిపోయాం. మరి అలాగే ఉంటామా? మళ్ళీ లేచి నిలబడి నడుస్తామా? నిలబడాలా లేదా? గిచ్చిలిపో మనం చెప్తారు గెలువులో. కాండి మొట్టమొదటి ఏం చేస్తాం? ఇటు అటు చూస్తాం. ఎందుకు చూస్తాము? ఒకవేళ నేను పడిపోయాను అన్న విషయం ఎవరు కూడా చూడకూడదు, తెలియకూడదు. మన తుత్తుతారు బంగసాడడం ఏమి ఎరగలేనట్టుగా నడుస్తాడు. అబ్బా సూపర్, బాగానే ఉన్నాడు రా బాగా. కానీ పక్కన ఒకటి చూశాడు అర్థమైతే ఎవరికి తెలియదు. మన మంగసాడ మాంజికి తినగాలి మంగుతున్న నటిస్తున్నాడుగా అంతది, నటిస్తున్నాడు అంటారు. అందుకనిగా గమనించండి. మొన్న ఒక విషయం, మన వాళ్ళు వెళ్ళారు, ఒక సెంటర్కి వెళ్ళారు. నేను పేర్లు అయితే చెప్పను. మన వాళ్ళు అంటే మన విశ్వాసులు, ఇక్కడ వాళ్ళని కాదు, దేవుని నమ్మిన బిడ్డలే. ఓ సెంటర్కి వెళ్ళారు. ఏ సెంటర్కి వెళ్తారు? ఏదో సెంటర్. ఏ సెంటర్కి వెళ్తారు? అవ్వాలంటే ఎక్కడికి, ఏ సెంటర్కి వెళ్ళాలి? ఆ సెంటర్కి వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళారు. నేనేమో షాప్కి వెళ్ళాం, నేను మా బాబు షాప్కి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు మాకు ఫస్ట్ చూడలేదు, మేము చూసాము.
వాళ్ళు చూడలేదు, నేను చూసాము. వాళ్ళు షాపు ఎదురుగా తిరుగుతున్నారు, కింద మీద లోపలికి బయటికి లోపలికి తిరుగుతున్నారు. మాకు చూడగానే నాకట చూసి చూడగానే పరుగు వాళ్ళిద్దరు పారిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారు, పాస్టర్ గారు చూడలేదు, మేము పారిపోయాము అలా అనుకున్నారు. కానీ పాస్టర్ గారు ఆల్రెడీ చూసేశారు అక్కడ. నీవు ఎంత తప్పించుకున్నా మనం అనుకుంటున్నాం, దేవుని దగ్గర నుండి ఎవరు ఈ లోకంలో ఒక పాస్టర్ చేత నుండి నీవు తప్పించుకోలేకపోయావు. ఆకాశంలో పైన ఉన్నటువంటి దేవుని దగ్గర నుండి నేను మనం తప్పించుకోగలమా? నీవు అనుకుంటున్నావు పక్కవారు నాకు చూడలేదంటారు, కానీ దేవుడు అంటాడు, దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. నీవు కింద భూమి మీద ఉన్నావు, ఆకాశం మీద నుండి దేవుడు చూస్తాడు. ఎవరు ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నారు దేవుడు చూస్తాడు. లంకాది రువాంగం చేయి కీదుంగని గిగిలిస్తాయి ఆమెను ఈయన బారలంతే కుడ్డు గిజాయిస్తాం. మరి ఈయన కాదు పనరాజు గిల్లించుతాయి, తన బారలంతాయి మన రాజు గిల్లించుతాయి, మన రాయి జానిస్తే జీగాంతే బట్ లంకాండకు మన్రానం అండి కితుంగ లంకాంజే గిగ్గిలిసే తింగాలి అమ్మే ఆ కలమత. కానీ మీకుంది ముందుంది ముసళ్ళ పండగ. అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కాదు సరదా, అప్పుడు తీరుతుంది దొరద, అప్పుడు మీకు పరుస్తారు పరదా. తొందర లేదు. మీరు ఇప్పుడు అనుకుంటా మనం అనుకుంటున్నాం సరదాగా ఉంటాను, ఇక్కడ చేస్తాను, సంతోషంగా ఉండాలనుకుంటారు. సంతోషము సగం బలం అంటారు. కానీ ఏ విషయంలో సంతోషం ఉండాలి? దేవుని విషయంలో సంతోషం. అందుకనక సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు 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 కావలెనా? యేసు యొద్దకు రా, ఏది నేడు యేసు యొద్దకు రమ్ము, నేడు యేసు యొద్దకు రమ్ము. ఈ సంతోషము నీకు కావాలా అని కూడా. ఈరోజు ఏం పండగ? నూతన సంవత్సర పండగ. మరి ఎలాగుండాలి? పాస్ గారు కోటు వెన్న పోటు, ఎక్కడ దేవునిలో ఉందో లేదా సోటు. మనం కూడా అనుకుంటాం బట్టలన్నీ మనము వేసుకున్నాం. కావలసింది కోటు కాదు, దేవుని దగ్గర మనకేం కావాలి? సోటు. దేవుని దగ్గర ఏం కావాలి? సోటు. దేవుని దగ్గర ఉండే సోటు కోసమే మనం పాటు పడాలి తప్ప ఈ కోటు కోసం కాదు. కాకపోతే ఏంటంటే వేసుకున్నాను అంతే, అదే ఈ కోటు కోసం కాదు. దేవుని దగ్గర కావాలి సోటు. మన జీవితంలో ఇదే కానీ దేవుని దగ్గర సోటు లేకపోతే మన జీవితమే లోటు. అప్పుడు పాపము పాములాగా కాటు కదా. అందుకప్పుడు గమనించండి, దేవుని విషయంలో మాత్రము మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? నూతన బలం పొందేటప్పుడు కింద తసదు అలయక పరిగెత్తుదురు. దేవుని విషయంలోనా, దేవుని సేవ కానీ బయట విషయంలో కానీ మరి ఎక్కడ కూడా అలసట లేదు. మరి కొంత దూరం పరిగెడతాము, కొంత దూరం ముంగనంగాలి, కన్సోటనంగాలి, కన్సోటం పెంగాదు కదే, కన్సోట అలాగేనా? అలాగ లాయితే ఏమైతే లైన్తే అలాగ లైన్తే అంటే ఏమైపోతున్నాం మనం? జీవితంలో పరిగెడుతూ ఉన్నప్పుడు, జీవిత ప్రయాణంలో పరిగెత్తడం అంటే ఏంటి? ఉట్టిగా పరిగెత్తడం కాదు. జీవితం అన్నటువంటి ప్రయాణములో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు అలసిపోతాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. నూతన బలం పొందితే వారి కుటుంబంలో కానీ వారి వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎక్కడ కూడా పరిగెడుతూ ఉంటారు, అలసిపోరు. ఏమన్నాడు? అలయక పరిగెత్తదురు. తర్వాత ఏమన్నాడు? సొమ్మసిల్లక నడిసిపోవుదురు. కొంతమంది మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఎండాకాలం వచ్చినప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎండ దెబ్బ తగిలి వడదెబ్బ తగిలి ఏమైపోతాం? సొమ్మసిల్లి పడిపోతాం.
అందుకని మాట్లాడుతున్నాడు, సొమ్మసిల్లక నడిసి పోవుదురు. ఎవరు 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 ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను? అయ్యా నాంటతే అమ్మంగ్ పోతే అయ్యా పెడుతున్నాయి. ఏయ్ నువ్వు ఎవరు? అంటే నేను దీనికో మాట్లాడుతున్నా, మీతో మాట్లాడుతున్నా, తేడా లేదు. ఎందుకు? నేను ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా. అండంత పో లుబ్బింటకపో గగానే బంగసాడం గనాగాన్ చక్క దీనిలిజి నేను గనాగాన్ తిక్తవించి బంగసగాలు కావా జికో టైం డెక్క సరిగ్గా డెక్క పని ఎక్కువ లేదు, 2 నిమిషాలు 3 క్లోజ్. మరి అక్కడ అయిపోయింది. అందుకబట్టి ఏంటంటే మనం ఏంటంటే సొమ్మసిల్లక పరిగెత్తాలి, నడవాలంటే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఏం జరుగుతుంది? నూతన బలము. మనము అలయకుండా అలసిపోకుండా జీవిత ప్రయాణంలో పరిగెత్తగలం. కొంతమంది పరిగెడతారు, కుటుంబం గురించి బరువు కుటుంబ భారం మూసి అలసిపోతారు. కొంతమంది ఏమో మరి చదువుకున్నటువంటి వారైతే ఉద్యోగ ప్రయత్నం చేసి విసిగిపోతారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమన్నట్టు, అలసిపోకూడదు. మనకందరికీ తెలుసు, ఒక న్యాయవాది ఉన్నాడు, ఒక విధవరాలు ఉంది, అంతేనా? ఆ న్యాయవాది ఎలాంటి వాడు? దేవుని లక్ష్య పెట్టడు, దేవునికి భయపడడు, మనుషులు లక్ష్య పెట్టడు. అంటే మనుషులంటే లెక్క ఉండదు, దేవుడు అంటే భయం లేదు. ఎవరు వచ్చినా కేర్ చేయవాడు కాదు. ఐ డోంట్ కేర్ అంటున్నాడు అల్లా లాయర్. అడే ఒక విధవరాలు పాపం, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఆమెకి ఏమి జరిగింది? అన్యాయం జరిగింది. మరి న్యాయం జరగాలంటే మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? న్యాయవాది, అదే లాయర్ దగ్గరికి వెళ్ళాలి, న్యాయవాది దగ్గరికి వెళ్ళాలి. న్యాయవాది ఎలాంటి వాడు? దేవుడే దిక్కు లేదు, మనల్ని పకటించుకుంటాడా? పెద్దోళ్ళకే ఖాతరు చేయలేడు. మరి విధవరాలు, ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి విధవరాలు ఏమైనా సాయం చేయగలడా? చేయలేడు. కానీ మొండి పట్టు, అలిసిపోలేదు, విసిగిపోలేదు. పదే సార్లు న్యాయం చేయండి సార్. మొదటి రోజు వెళ్ళినప్పుడు ఎవరు అన్నారు. మళ్ళీ 2వ రోజు వెళ్ళినప్పుడు పో అన్న సార్. 4వ రోజు పో అన్నారు. పాపం 10-20 సార్లు తిరిగినప్పుడు ఎవరు గడిగడికి వస్తున్నా, ఈ అమ్మ ఏటో గడిగడికి వస్తుంది, దేనికోసం వస్తుంది, ఒకసారి పిలవండి అన్నసాను. పిలిచిన తర్వాత సమస్యలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఈ బాధ ఎవరు బాధపడతారు, తీర్చేయండి సమస్యలు అంటే, పో నీ పని అయిపోయింది వెళ్ళు అనేసాను. విసిగిపోలేదు. ఎవరు విసిగిపోలేదు? విధవరాలు. అలాగే మన జీవితంలో కూడా జీవిత ప్రయాణంలో విసిగిపోవడానికి వీలు లేదు. ఎప్పటి వరకు? అది సాధించేంత వరకు. మరి మీరందరూ కూడా సాధించేంత వరకు మీ జీవితంలో ఏదైతే మీ కుటుంబ విషయాల్లో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ, అలాగే ఉద్యోగ విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ ఎక్కడ కూడా మీరు తగ్గడానికి వీలు లేదు. అది సాధించేంత వరకు మీరు పోరాటము కొనసాగిస్తూ ఉండాలి, మీ ప్రయత్నం కొనసాగిస్తూ ఉండాలి. ఆ విధవరాలు ఏ విధంగా అయితే ప్రయత్నం చేసి ఆమె సాధించిందో, ఈరోజు ఆ విధవరాలు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? షీ ఈజ్ రోల్ మోడల్ ఇన్ అవర్ బిలీవర్స్. ఆ విశ్వాసులకి ఒక రోల్ మోడల్. ఆమె అంత విశ్వాసంతో అంత భయం లేకుండా విసిగిపోకుండా వెళ్ళింది. ఈరోజు మనం కూడా విసిగిపోకుండా వెళ్ళాలి. దేవుని సేవ విషయంలోను, దేవుని నమ్మే విషయంలోను, విశ్వాసంలో ఎదిగే విషయంలోను ఎక్కడ కూడా విసిగిపోవడానికి వీలు లేదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకబట్టి మనము మరి ఈ నూతన సంవత్సరం నూతనపరచబడాలి అని ఎలా నూతనపరచబడతాము? దేవుని చిత్తమేదో మనం తెలుసుకోవాలి. తర్వాత దేవునిలో ఉండాలి. చూడండి, దేవుని చిత్తమేదో మనం తెలుసుకోవాలి. ఒకటోది దేవునిలో ఉండాలి. రెండోది, మూడోది ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. ఒకటి దేవుని చిత్తం మీద కైబా కీతున సిత్త అనసిత్త ఈయన సిత్త ఇనే కదా అసిత్త కాదు, ఈత్సమన్ కీతుగన్ ఈత్సమన్ ఈయన వాతి కీతుగన్ ఈత్సమ్మ. తర్వాత
జీసూలు కీతుంగన్ ఆమంగ్లో అడుకునవును. మూడోది కీతుంగన్ ఆసన్ గిగ్గిల్లి అడుకును. ఆ గిగ్గిల్లి దేనికి? రెండో రాకడ కోసం మనం ఎదురు చూస్తుండాలి. ఆ రెండో రాకడలో మనమందరం కూడా సియోను సంఘములో లేదా ఈ సంఘంలో ఇక్కడ కూర్చున్నట్టు అందరూ కూడా దేవునితో కలిసి మనము ఉండాలి. ఇది దేవుడు కోరుకోడు. ఈ నూతన సంవత్సరం మనందరూ కూడా గొప్ప నూతన హృదయాలు, నూతన మనస్సు, నూతన సృష్టి, గొప్ప రూపాంతరము పొందాలని కోరుకుంటున్నాను. ఈ గొంగళి పురుగు తెలుసా? గొంగళి పురుగు అంటే స్వరాలు ఇనిగాల్చి కొంకోడి బూడన్ అగిలిపో. కొంకోడి బూడన్ ఎంగాలటకోతే ముడ్డ కాదు, కలర్ అలాగ ఉంటుంది. కొంకోడి బూడన్ కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఆ బ్రౌన్ కలర్లో ఉన్న కొంకోడి ఏమవుతుంది? ఏట తీసుకెళ్తుంది? కందరీగ లాంటిది తీసుకెళ్తుంది. కందరీగ తీసుకెళ్ళి ఒక మట్టితో తయారు చేసిన గూడు లోపల పెడుతుంది. మొత్తం చుట్టూ మట్టితో కప్పేస్తుంది. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మట్టి నుండి ఏమొస్తుంది? సీతాకోక చిలుక. అసలు కొంకోడిని అయ్యమ్ముండి ఇంగిచ్చం తైపో ఇష్టపడతామా? గొంగళి పురుగు మనం ముట్టగలమా? చచ్చ అంటాం. కానీ అదే చిలుక, సీతాకోక చిలుక అయితే ఏం చేస్తాం? బా ఎంత బాగుందో, ముద్దొస్తుందో అని మనం అంటాం కదా, అంటామా లేదా? మరి గొంగళి పురుగు ఇది రూపాంతరం. అంటే ఏంటది? రూపాంతరం అంటే మనం ఇష్టపడేవారుగా ఉండాలి. ఇష్టం లేనటువంటి వారుగా ఉన్న మనం 2024 సంవత్సరంలో ఇష్టం లేని వారుగా ఉన్నటువంటి మనం 2025 సంవత్సరంలో ఇష్టపడేవారుగా, దేవుని దృష్టిలో ఇష్టపడేవారుగా ఉంటేనే రూపాంతరము పొందినట్టు. మరి అలాంటి రూపాంతరం పొందాలని మీకు అందరికీ ప్రభు పేరట కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. విడిచిపెట్టాలి సనాతన. మనం దేని గురించి నేర్చుకుంటాం? నూతన కదమ్మా. విడిచిపెట్టాలి సనాతన. సనాతన అంటారే పాతది. విడిచిపెట్టాలి సనాతన, అనుసరించాలి నూతన. విడిచిపెట్టాలి సనాతన, అనుసరించాలి నూతన. ఇదన్నా ఓకే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మరి ఇక్కడ వాగ్దానాలు కూడా ఉంటాయి, అలాగే కానుకలు కూడా ఉంటాయి. మనం ప్రతి సంవత్సరం మనకు తెలిసిందే. కాబట్టి వాక్యం అయిపోయిన తర్వాత మరి వాగ్దానాలు మనం తీసుకుంటాము, అలాగే కానుకలు కూడా ఉంటాయి. కాబట్టి గ్రామస్తులు మీరు సిద్ధం చేయాలని మరి కోరుచున్నాను. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభు, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నూతన పరచడం ఎలా అన్నటువంటి పాఠాన్ని నా ద్వారా మీరు బోధించిన విధానం బట్టి వందనాలు దేవా. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. 2024 సంవత్సరంలో మరి అసహించుకునే విధంగా ఉన్నటువంటి మా జీవితాలు 2025 సంవత్సరంలో నిన్ను ప్రేమించే బిడ్డలుగాను, నిన్ను ఆకర్షించే బిడ్డలుగా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా హృదయాలను మార్చండి. నూతన సృష్టి, నూతన స్వభావము, అలాగే నూతన బలము, అలాగే రూపాంతరము వాళ్ళందరూ కూడా పొందడానికి కావలసిన సహాయాన్ని ప్రత్యేక వాక్యం విన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, నడిపించే సహాయం చేయమని ప్రారంభం ఉండే చివరి వరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.